హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఒగ్గు కథలు. అయితే ఈ బ్లాగ్ ఇలా కథలలో ఎందుకు పెడుతున్నాం అంటే, ఇవాళ మేము పోయేది కొమరవెల్లి మల్లన్న దగ్గరికి. దీనికి సంబంధించింది ఎక్కువ ఒగ్గు కథ గురించి ఉంటుంది కాబట్టి దీన్ని ఈ ఛానల్ అప్లోడ్ చేస్తున్నా. ఇవాళ కొమరవెల్లి పోతున్నాం. కొమరవెల్లి కాడ మల్లన్న దేవుడు ఎట్లుంటాడు, ఆడ ఏమేమి ఉంటాయి, ఆడ ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, ఒకటి డీటెయిల్గా చూపెడతా. స్టే ట్యూన్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఒగ్గు కథలు. జర్నీ ఎట్లా అనిపిస్తుంది? కొమరేలు పోతున్నాం, మరి ఎట్లా ఫీల్ అవుతుంది? ఫైనల్గా జగిత్యాల అయితే దాటేసినాం. జగిత్యాల దాటి ఇక్కడ పెట్రోల్ పంపులకు వచ్చినాం. పెట్రోల్ పంపులో ఇక మా డ్రైవర్ డీజిల్ కొట్టి తనకి ఇక్కడ ఆగినాం. ఇక్కడి నుంచి వెళ్ళి స్ట్రైట్గా కొండగట్టు వెళ్ళిపోయి కొండగట్టు కాడ ఒక కొబ్బరికాయ కొట్టి ఆంచెల్లి మళ్ళీ ఎమ్లాడు కాడ ఒక కొబ్బరికాయ కొడతారు. ఆంచెల్లి గుర్రాల గుందెల్లమ్మ దగ్గరికి పోతాం. అక్కడ కొంచెం బస్సు అవుతుంది. అక్కడ ఎట్లుంటుంది వ్యూ ఏం కదా అనేది మొత్తం చూపెడదాం. బస్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ కొండగట్టుకు రీచ్ అయినాం. కొబ్బరికాయ కొండ దేవుని దగ్గర కొట్టి గుర్రాల గుందెల్లమ్మ అక్కడికి వచ్చినాం. ఇక్కడ ఎల్లమ్మ ఎట్లుంటుంది, ఏం కథ అనేది మొత్తం ఈ బ్లాగ్లో చూపెడతాం. చూడు. మాదేవి రాణి రావమ్మ నిన్ను కొలిసేటి అల్లా ఎగాదే నిన్ను కొలిసేటి అల్లా ఓ ఎల్లు నువ్వు అల్ల కొద్ది దీది రావే నీకు పచ్చని పందేలే ఓ ఎల్లు నీకు నిత్యతో రుణాలు కదే గుర్రాల గుందెల్లమ్మ అక్కడికి వచ్చినాం. ఇక్కడ ఎల్లమ్మ ఎట్లున్నది కదా అనేది
చేసుకున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక డైరెక్ట్ ఎక్కడ ఇక ఆగులేదు, డైరెక్ట్ కొమరవెల్లికి పోతాం. కొమరవెల్లికి అయిన తర్వాత అక్కడ ఏముంటుంది ఏం కథ అనేది మొత్తం మంచిగా కవర్ చేసి చూపెడతా. శివగణనాథ రాజు మల్లయ్యో చిత్తగణనాథుడు మైలారుడా.
నిజంగా తెలుస్తుందని చెప్పేసి నమ్మకం. కానీ ఒకసారి అనుకుంటున్నాను. ఇక్కడి మనం ఇప్పుడు డైరెక్ట్ రాజగిరిల కాడికి పోదాం. రాజగిరిలో ఎట్లుంటాయి, ఆ బండి ఎట్లుంటుంది, కమ్ములేని గారే అని చెప్పేసి దాన్ని అంటారు. అక్కడ పోయి మనం అది ఎట్లుంటుంది ఏం కాదు అనేది మొత్తం చూసేద్దాం. లెట్స్ గో. చూసారు కదా, ఇప్పుడు ఈ రాజగిరిల దగ్గరికి వెళ్ళి కొంచెం దూరం ముందటికి పోతే కోనేరు ఉంటది. అది ఎట్లుంది ఏం కదా అనేది ఒకసారి ఉన్నది ఏం కథ అని చెప్పేసి చూపెడదామని అనుకుంటే ఇక్కడ దాకా వచ్చినాం. కోనేరులో ఒక్క నీళ్లు లేవు. నీళ్ళు ఎందుకు లేవు అనుకుంటే కరోనా భయం. కరోనా ఏమంటే నీళ్లు వస్తారు. కరోనా ఏమంటే ఇప్పుడు ఇక వాటర్ లేదు, దాంట్లో ఉంచలేరు. కోనేరు మొత్తం ఇప్పుడు ఎంటీగా ఉన్నది. ఒకసారి కోనేరు చీకటి అయింది. ఇక బయట దిగుదామని చెప్పేసి మన వాళ్ళంతా అంటాక ఇక వచ్చినాం. మన వాళ్ళకి కొత్తగా వచ్చిండు మన కనికేష్. ఇప్పుడు ఇక కొద్దిగా జాతర ఎట్లున్నది ఏం కథ అన్నది మొత్తం తిరుగుదాం. దేవునికి ధర్మ దర్శనం పోదాం అనుకున్నా, లైన్ బాగున్నది. ఇప్పుడు ఓపిక రేపు పొద్దున్నే దర్శనం చేసుకున్నాం. డైరెక్ట్ ఇప్పుడు జాతర ఎట్లుంది ఏం కథ, ఏమేమి బొమ్మలు ఉన్నాయి, ఎట్లా తిరగచ్చు అన్ని చూడవచ్చు. గీరల దగ్గరికి వస్తే మనకు ఇక్కడ పక్క పొంటే కుండలు దొరుకుతాయి బోనం వండుకోవడానికి. బోనం వండుకోవచ్చు. దాన్ని ఇక్కడి నుంచి తీసుకుపోయి బోనాలు దేవునికి మల్లన్న దేవునికి బోనం వండి ఒక రోజంతా ఒక్క పొద్దు ఉండి పొద్దుకి ఆ బోనం నైవేద్యంగా పెట్టేసి ఒక్క పొద్దు ఇస్తారు. ఆ కుండలన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇదంతా తిరిగి మా హాస్టల్కి వచ్చినాం. మన వాళ్ళ తిరిగి చాయ్ తాగుదాం అంటారు. చాయ్ తాగడానికి ఒక హోటల్ దగ్గరికి కానీ ఒక బేకరీ దగ్గరికి కానీ పోతాం. చాయ్ తాగి మళ్ళీ తిరుగుదాం. ఇక్కడ బేకరీలోకి వచ్చి రాజస్థాన్ చాయ్ తాగుతున్నాం. చాయ్ అంటే ఎక్సలెంట్ వీటికి వస్తున్నది. చాయ్ తాగురి గమ్మవుతున్నది.
పోయినాం వచ్చినాం ఇక ఇక్కడ ఏం చేయాలని అర్థం కాక ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు ఇక కథ చెప్తా అంటారు కానీ మరి చెప్తారో చెప్పారో కూడా తెలియదు. కొంచెం పోయినాక పోయి చెప్పండి వండు అది బస్సులో ఉండడు అవుతా మరి బయట ఉండడు అవుతా ఏదో కూడా వంటాం. తెల్లారి లేచి దేవుని దర్శనం చేసుకొని సుదిమానుకుండు ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది రేపు పెడతా. ఓకే హాయ్. నిన్న పొద్దుకి బస్సులో మొత్తం ఇక వండుకొని రాత్రి కొంచెం కథ చెప్తారు. కథ అయిపోయిన తర్వాత బస్సులో వండుకున్నాం. ఇప్పుడు పొద్దుగాలు లేచి తానాలు చేయడానికి ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాం ఇక్కడికి హౌజుల కాడికి. ఇప్పుడు తానాలు చేసి మొక్కులు పెట్టి దేవుళ్ళని ఎగిరిపించి పోవాలి. ఇప్పుడు సుదిమానుకుంటే ఎట్లుంది ఏం కథ అనేది ఇప్పుడు చూడాలి. ఫైనల్గా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాం. మంచిగా తానాలు చేసినాం. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు గుడి దగ్గరికి పోయి దేవుని ఎగిరిపించి దర్శనం చేసుకొని ప్రసాదం తిని నెక్స్ట్ అక్కడ స్టార్ట్ చేద్దాం. పెళ్లి కొడుకు ఓ దేవ బంతి పూతొట్లలోనా మల్లయ్య బంగారి దేవుడవే మల్లన్న వారవారం గోరెనా దేవుడు దండివారం గోరెనా మల్లయ్య. కంచి జగ్గుల మోతలు మల్లయ్య కంగోలు పొలకలయ్యా ఓ దేవా. జగ్గుల మోతలు మల్లయ్య కంగోలు పొలకలయ్యా పూజలయ్యా మల్లయ్య జగ్గుల్ల మోతలయ్యా దేవుడా. పూజలయ్యా మల్లయ్య జగ్గుల్ల మోతలయ్యా దేవుడా. రత్నాల గద్ద మీద మల్లయ్య రాజర్గ మేలవయ్యా ఓ దేవా. గద్ద మీద మల్లయ్య రాజర్గ మేలవయ్యా ఓ దేవా. పంచముగ్గుల వన్నెరా మల్లయ్య పట్నాలు వేస్తామయ్యా ఓ దేవ బండారి కోసమయ్యా దేవుడా. బహు కష్టపడ్డవాట మల్లయ్య వారవారం గోరెనా దేవుడు దండివారం గోరెనా మల్లయ్య. సుదిమానుకుండు కాడికి పోదామని చెప్పేసి ఇప్పుడే అవుతున్నాం. ఇక ఇక్కడ తండలు ఉన్నాయి, ఒక 500-600 తండలు అయితే ఇవన్నీ ఎక్కి మీది కొత్త మనకు సుదిమానుకుండు ఉంటుంది. సుదిమానుకుండు కాడ వ్యూ ఎట్లుంటుంది ఏం కథ అక్కడ ఏమేమి ఉన్నదని మొత్తం తీసి పెడతా.
గుట్ట మీదకి వచ్చినాం. ఈ గుట్ట మీదకి వచ్చినాక ఏంటంటే మనకు ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంటుంది. ఎల్లమ్మ గుడి దాటిన తర్వాత మనకు సూదిమణి గుడి ఉంటుంది. సరే ఎల్లమ్మ గుడి చూసిన తర్వాత సూదిమణి గుడి దగ్గర ఇక్కడికి ఎల్లమ్మ గుడి కాడికి వచ్చినాం. ఎల్లమ్మ గుడి ఏంటంటే అక్కడ మీద ఉంటుంది, కనిపిస్తుంది మీద. అక్కడ మీద ఎల్లమ్మ గుడి ఉంటుంది. అక్కడి నుంచి కొవ్వు ఉన్నది కానీ ఇక రష్ బాగున్నది. అక్కడికి పోతలేదు. ఇక్కడ సూదిమణి గుడి వచ్చినాం. సూదిమణి గుడి కాడికి కానీ లైన్ కూడా ఎట్లుందో ఘోరంగా లైన్ ఉండదు. అంచెలు పోయేవారికి 10 నిమిషాలు అవుతుంది. చూద్దాం మరి. సూదిమణి గుడి కాడికి వచ్చినాం. మా కాక చెప్పాము అక్కడికి వెళ్ళి పోదాం అనుకుంటా. రద్దీ బాగున్నది. కొండల మీదకి అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. కొమ్మరవెల్లి కాదు సుమానుగుండ కాడికి వచ్చి సుమానుగుండ చూపెడదామని అనుకునే అక్కడ దేవుడు నేర్పిస్తారు. డిస్టర్బెన్స్ బాగున్నాయని చెప్పేసి ఇటు కడకి వచ్చినాం. ఇక్కడ నుంచి ఒకసారి కొమ్మరవెల్లి మొత్తం వ్యూ ఎట్లున్నది ఏం కదా అనేది హైలైట్ కనిపిస్తుంది. ఇక్కడ కొండ మీదకి వెళ్ళి ఒక్కసారి శరణు మల్లన్న శరణు మల్లన్న శరణయ్య నీ శావా చేతు మల్లయ్య శరణు మల్లన్న శరణు మల్లన్న శరణయ్య నీ శావా చేతు మల్లన్న శరణు మల్లన్న అయి మల్లేశ నమ్మ కర్ణేశ అదుకోవయ్య హైల ఓరి మల్లేశ అయి మల్లేశ అయి మల్లేశ అదుకోవయ్య హైల ఓరి మల్లేశ అయి మల్లేశ బాల మల్లేశ బాల మల్లేశ బాలకు రెల్లి రాల మల్లేశ బాల మల్లేశ బాల మల్లేశ బాలకు రెల్లి శివరాత్రి రొక్కబొద్దు ఇక్కడ మన అక్కడ జెండా కనిపిస్తున్న కాడ కరెక్ట్ దేవుంది గర్భగుడి ఉంటుంది. అక్కడ కరెక్ట్ జెండా కిందనే కొమరేడు మల్లన్న దేవుంది గర్భగుడి ఉంటుంది. గోపురం ఉంటుంది. గోపురం నుంచి వెళ్ళి ఇటు వచ్చి అక్కడ గంగరేణి చెట్టు నుంచి వెళ్ళి లోపల గర్భగుడి ఎగ్జాక్ట్లీ అక్కడ జెండా కింద మనకు అక్కడ కనిపిస్తున్న గుట్ట వచ్చేసి అది సంగన్న గుట్ట అంటారు. సంగన్న మల్లన్న ఇద్దరు ఒకే టైంలో కొట్టారు. ఇది మల్లన్న గుట్ట, అది సంగన్న గుట్ట. తర్వాత మళ్ళీ కుమ్రవెల్లికి వచ్చిన ఎట్లా అనిపిస్తుంది నీకు కుమ్రవెల్లి జాతర ఇక్కడ వైభవం? ఫస్ట్ చెప్పాలంటే విపరీతంగా కాలు నీరినా కాలు వచ్చినా కూడా మళ్ళీ తిరగబుద్ది అవుతుంది. ఇక్కడ కూర్చుంటే బుద్ధి అయితే అస్సలు కాదు. ఇక్కడ కూర్చొని అయితే అస్సలు కూడా మనం తిరుగుతూనే ఉంటాం కుమ్రవెల్లి అంటే. ఫైనల్లీ సుదిమణి గుడి కాడికి వచ్చినాం. సుదిమణి గుడి అక్కడ మీద ఉన్నది. దాని వ్యూ ఎట్లున్నది ఏం కదా అనేది మొత్తం చూడు. ఇక్కడ డిస్టర్బెన్స్ బాగుంటుంది. వాయిస్ తెలియదు. సరే సుదిమణి గుడి ఎట్లున్నది ఏం కదా అనేది శివరాత్రి రొక్కబొద్దు జాగారములు చేస్తే శివరాత్రి రొక్కబొద్దు జాగారములు చేస్తే చిత్తాములన్నీ ఎడా బాబు మల్లయ్య బాలమల్లేశ బాలమల్లేశ బాలకు వెళ్ళి రాలమల్లేశ బాలమల్లేశ సుక్కలాకు సక్కనిది సుదిమణిగుండంట సుక్కలాకు సక్కనిది సుదిమణిగుండంట సుక్కలాకు సక్కనిది సుదిమణిగుండంట ఏనూరు గజల్లాగు లేగుతుండే మ్రోగుతుండు. కిందనే మనకు స్వామివారి పాదాలు ఉంటాయి. ఎందుకంటే వెనకట దేవుడు ఇక్కడనే ఆడుకున్నాడు, ఇక్కడనే దూరం ఆడుకున్నా అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పుకుంటారు. అది నమ్మకం. కింద దేవుని పాదాలు ఉంటాయి. అవి కొండ బోనాలు చేసి కొండ బోనాలు చేసి కొండ బోనాలు చేసి గండ దీపాలు పెట్టి ఆకుల్ల పల్లి పెట్టి ఆరగించేయాలే. ఫైనల్ గా ఇది కొమరవెల్లి మల్లన్న జాతర. కొమరవెల్లి కాడ ఉండే ప్లేసులు ఇవన్నీ మొత్తం ఇక పురాతన కాలం నుంచి వెనకటి నుంచి నమ్ముతున్నటువంటి ఆచారం ఇదంతా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఒగ్గు కథలు.